అవుగండి, మీకు ఒక ముచ్చట చెప్పాలా? పండక్కు నేను కూడా మా ఊరికోతున్నా. 2 రోజులు ఇంటికాడనే ఉంటా. రేపు ఒక్కరోజు వార్తలు చదివితే అయిపోతుంది. అవునా? మరి ఎల్లుండి ఎవరు వార్తలు చదువుతారమ్మా? పండుగంటే నీకంటే ముందే మీ తమ్ముడు తయారవుతాడు కదా అని అడుగుతున్నారు కదా. కరెక్టే. ఆ నాపు నాతో ఏడవుతుంది. అందుకే అబ్బా ఇప్పుడు రేపు చెప్తా. గీ ముచ్చట తెలిసినాకనైతే ఇంటికోడు గింత కష్టమా అనిపిస్తుంది. పంక్చర్ అయిన ప్రగతి చక్రం సంక్రాంతి పేరు మీద చక్కగా ఎత్తట్టుంది. అర్థం కాలేదా? 4th గేర్లో ఉరుకుతుంది ఆర్టీసీ ఆమ్దాని. 100 రూపాయల టికెట్ అయితే 150 కొడుతుండ్రు. 200 కిలోమీటర్ల లోపైతే పాత రేట్లు. దూరం పోతే మాత్రం దబిడ దివిడే. దొరికినప్పుడు బరకాలే కదా. పట్నంలో తిరిగే బస్సులను కూడా పల్లెబాట పట్టించిండ్రు. డ్రైవర్ అన్నలకు కండక్టర్ అన్నలకు తిండి తినే తీరిక లేదనుకో రాదుండ్రి. పుల్లు ఆమ్దాని ఈ 6 రోజులు. మరి సర్కార్ నడిపే బస్సులో ఇట్లుంటే ఇక ప్రైవేటోళ్ళు ఊకుంటారా? కోళ్లను గమ్మినట్టు గమ్మి కుమ్మేస్తుండ్రు. విజయవాడ పెద్ద సడక్ మీద చీమల లైన్లు కట్టినట్టే కట్టిండ్రు. ఆంధ్ర అన్నలకు ఇదే పెద్ద పండుగనాయే. అంత ఊర్లకు చేరుకుంటుండ్రు. పబ్లిక్ ఇన్ తిరగబడితే మనోళ్ళు ఊకునేటోళ్ళేనా? ట్రిపుల్ గుంజుతుండ్రు. ఇష్టం ఉంటే ఎక్కాలే, లేకుంటే లేదు. రాత్రి లేదు పగల్లేదు, బుర్ర బుర్ర తిరుగుతూనే ఉన్నాయి. గంతన అంటే ఎనుకోడొచ్చెక్కుతాడు. పండుగంటే ప్రైవేట్ బస్సులదే పోండ్రి. ఇక పెద్ద సడక్ల మీద టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్ జామ్ అయింది. 10 పయ్యల బస్సుల్లో ఇంత హుషారుంటే రైలు బండ్ల ఆఫీసర్ లాగుతారా? స్పెషల్ బండ్లేసి 120 ఎక్కువ గుంజుతుండ్రు. కాలు వెట్ట సందు లేకున్నా పట్నం బస్సుకు ఆలాడబడ్డట్టు పోతందుకు తయారుగున్నారు. ఇదే మోకారాబాయ్ అనుకొని ప్లాట్ఫామ్ టికెట్లు కూడా పెంచి పడేసిండ్రు. టాటా చెప్తందుకు పోతే 20 రూపాయలు ఒట్టం. 2 తీర్ల ఆమ్దాని. రైలు బండ్లు కూడా పుల్లు గుమ్మేస్తుండ్రు. ఏం చేస్తాం? పండుగ మురిపంలో మనం ఉన్నాం, ఆమ్దాని మురిపంలో వాళ్ళున్నారు. కానీండ్రి.